రైట్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారత్ లో పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్లను నిషేధించింది. జాతీయ భద్రతకు సంబంధించిన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాక్ మాజీ క్రికెటర్ షోయాబ్ అఖ్తర్ సహా పలువురు పాకిస్తానీయుల ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సమాచారాన్ని తొలగించినట్లు ఆయా ఛానళ్లలో సందేశం కనిపిస్తోంది. భారత సైన్యం భద్రతా సంస్థలపై తప్పుడు కథనాలు ప్రసారం చేశాయని హోంశాఖ సిఫార్సు మేరకు నిషేధం విధించారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారత్ లో పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్లను నిషేధించింది. జాతీయ భద్రతకు సంబంధించిన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాక్ మాజీ క్రికెటర్ షోయాబ్ అఖ్తర్ సహా పలువురు పాకిస్తానీయుల ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సమాచారాన్ని తొలగించినట్లుగా ఆయా ఛానళ్లలో సందేశం కూడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు 16 యూట్యూబ్ ఛానల్ అంటే పాకిస్తాన్ సంబంధించినటువంటి 16 యూట్యూబ్ ఛానళ్లను నిషేధించినట్టుగా తెలుస్తోంది. భారత సైన్యం అదేవిధంగా భద్రతా సంస్థలపై తప్పుడు కథనాలు ప్రసారం చేశాయని హోంశాఖ సిఫార్సు మేరకు ఈ నిషేధాన్ని విధించింది. రైట్, మనం చూసినదైతే పహల్గామ్ దాడి తర్వాత ఒక్కొక్క అస్త్రాన్ని ముందుకు తీసుకెళ్తోంది మన సర్కార్. అదేవిధంగా యూట్యూబ్ ఛానళ్లపై బ్యాన్ విధించింది. మనకి తెలుసు ఒక్క మన దేశానికి కాదు, పక్క దేశాల వారు కూడా యూట్యూబ్ ఛానల్స్లో మనకి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వ్లాగ్స్ కానీ ఇవన్నీ షేర్ చేస్తూ ఉంటారు. అయితే పాక్కి సంబంధించినటువంటి 16 ఛానళ్లపై బ్యాన్ అయితే విధించింది. వారికి సంబంధించిన కంటెంట్ కానీ ఏది కూడా ఉండకుండా నిషేధం విధించింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. శ్రీకాంత్. ఆశా, గుడ్ మార్నింగ్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటున్నాయని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. సో పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్ల పైన కూడా ఇట్లాంటి నేపథ్యంలో భారత్ ఉక్కుపాదం మోపింది. పాకిస్తాన్ చెందినటువంటి 16 యూట్యూబ్ ఛానళ్ల పైన భారత్ లో నిషేధం విధించారు. ఈ నిషేధం విధించిన దాంట్లో మరీ ముఖ్యంగా మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ ఛానల్ కూడా దీంట్లో ఉంది. ఇది ఇట్లా ఉంటే ఇప్పటికే పాకిస్తాన్ ట్విట్టర్ అట్లాగే సినిమాల పైన కూడా భారత్ నిషేధం విధించింది. ఇట్లాంటి నేపథ్యంలో అంటే ఇంకో కొన్ని ఏదైతే బీబీసీ లాంటి ఛానల్స్ ఉన్నాయో ఆ ఛానల్స్ కు సైతం భారత ప్రభుత్వం ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసింది. ఉగ్రవాదులను మిలిటెంట్ గా అభివర్ణించింది కొన్ని సంస్థలు, కొన్ని ఈ అంశాన్ని కొన్ని వార్తాపత్రికలు, జాతీయ వార్తాపత్రికలు కూడా ఉగ్రవాదులను మిలిటెంట్ గా ప్రచురించినటువంటి క్రమంలో అమెరికా ప్రభుత్వం కూడా వాటిని మిలిటెంట్స్ కాదు టెర్రరిస్ట్ కూడా ఆ అంశాన్ని కొట్టిపాడేయడం జరిగింది, వాటిని ఖండించడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అట్లాంటి వార్తా సంస్థలకు కూడా భారత ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. సో ఏదేమైనా కానీ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నడుస్తున్నటువంటి వేళ కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం నిజానికి కొంత ఆసక్తికరంగానే ఉంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు పాకిస్తాన్ కేంద్రంగా నిర్వహిస్తున్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానళ్ల పైన ప్రసారాలన్నింటినీ కూడా భారత్ లో నిషేధించింది. పాక్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మీడియా చెందినటువంటి 16 ఛానళ్ల పైన ఈ వేటు వేసింది. డాన్ న్యూస్ అట్లాగే జియో న్యూస్, సామా టీవీతో సహా కొన్ని మీడియా ఛానళ్లు, కొంతమంది జర్నలిస్టుల అకౌంట్ల పైన కూడా ఇప్పటికీ నిషేధం విధించడం జరిగింది. సో ఏదేమైనా కానీ పాకిస్తాన్ పైన భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పటికీ వీసాలకు సంబంధించినటువంటి అంశం కానీ లేదా పాకిస్తానీలు దేశం విడిచి వెళ్లిపోవాలంటూ చెప్తున్నటువంటి క్రమంలో కూడా పాకిస్తాన్ పైన భారత్ ఇప్పటికీ చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. సో ఏదేమైనా కానీ పాకిస్తాన్ విషయంలో భారత్ కొంత కఠినంగానే వివరిస్తోంది. ఇప్పటికంటే కొన్ని పాకిస్తాన్ ఛానల్ చేంజ్ చేస్తున్నారంటే ఇందాక మీరు చెప్పినట్టు భారత్ లో కంటెంట్ ని రిలీజ్ చేస్తున్నారు. పాకిస్తానీలను టెర్రరిస్టులను మిలిటెంట్స్ గా అభివర్ణిస్తున్నారు. గతంలో పాకిస్తాన్ సంబంధించినటువంటి కొంతమంది ఉప ప్రధాని గాని, పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ గాని వీళ్ళందరూ కూడా ఇదేదో మన దేశంలో మనకు ఇంటర్నల్ వార్లా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఈ సోషల్ మీడియా పేజెస్ ఏవైతే ఉన్నాయో, ఈ యూట్యూబ్ పేజెస్ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ కూడా అట్లాంటి కథనాలను ప్రచురిస్తున్నాయి, అట్లాంటి కథనాలను ప్లే చేస్తున్నాయి. సో దీంట్లో ఒక 16 ఛానళ్లను ఇప్పటికే భారత ప్రభుత్వం చూడడం జరిగింది, వాటిపైన నిఘా వేయడం జరిగింది. ఈ 16 ఛానళ్ల పైన కూడా వేటు వేసింది. సో దాంట్లో మరి ముఖ్యంగా డాన్ న్యూస్ ఏదైతే ఉందో, డాన్ న్యూస్ అట్లాగే జియో న్యూస్, సామా టీవీ అన్ని పాకిస్తాన్ చెందినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఛానల్స్. సో వాటన్నింటిని కూడా భారత ప్రభుత్వం ఇప్పటికే నిషేధించడం జరిగింది. కొంతమంది జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్ ని ప్రేరేపిస్తూ భారత్ పైన విషయం జరుగుతున్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్స్ పైన కూడా ఇప్పటికే నిషేధం విధించింది. దీంట్లో మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ ఛానల్ కూడా ఉంది. సో ఆ ఛానల్ ప్రసారాలు కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేవు. ఆశ.